మనం ఈరోజు ఒక అద్భుతమైన కథ గురించి తెలుసుకోబోతున్నాం. ఓటమి గొప్పతనాన్ని సాధించడంలో ఎలా సహాయపడుతుందో చెప్పే కథ. అవును, మనం మాట్లాడుకోబోయేది టెక్ ప్రపంచాన్ని మార్చేసిన స్టీవ్ జాబ్స్ గురించి. ఒక పెద్ద ఫెయిల్యూర్ చరిత్రలో నిలిచిపోయే ఒక సక్సెస్కి ఎలా పునాది వేసిందో ఇప్పుడు చూద్దాం. ఈ మొత్తం కథ వెనుకున్న ఒకే ఒక్క ప్రశ్న, బహుశా మన జీవితంలో ఎదురైన అతిపెద్ద ఓటమే మనకు దొరికిన గొప్ప అవకాశంగా మారితే ఎలా ఉంటుంది? ఆలోచించండి. చాలామందికి ఫెయిల్యూర్ అంటే అక్కడితో అంతా అయిపోయినట్టే. కాని స్టీవ్ జాబ్స్కి మాత్రం అది ఒక సరికొత్త ఆరంభం అన్నమాట. ప్రతి గొప్ప కథకు ఒక చిన్న ప్రారంభం ఉంటుంది కదా. ఈ కథ కూడా అచ్చం అలాంటిదే. ప్రపంచాన్ని మార్చేంత శక్తి ఒకే ఒక్క చిన్న ఆలోచనలో ఉంటుందనడానికి ఇదే బెస్ట్ ఉదాహరణ. సరే, కథలోకి వెళదాం. 1976వ సంవత్సరం ఒక గ్యారేజ్లో ఇద్దరు స్నేహితులు, స్టీవ్ జాబ్స్ మరియు స్టీవ్ వోజ్నియాక్. వాళ్లకొకే ఒక లక్ష్యముంది. అదేంటంటే కంప్యూటర్లని ప్రతి ఒక్కరికీ సింపుల్గా, ఈజీగా అందుబాటులోకి తేవాలి అని. టెక్నాలజీ అంటే కేవలం ఎక్స్పర్ట్స్ కోసం కాదు, అది అందరికోసం అని వాళ్లు చాలా బలంగా నమ్మారు. ఆ నమ్మకమే యాపిల్ ప్రయాణానికి పునాది వేసింది. కొన్ని సంవత్సరాలు గడిచేసరికి ఆ గ్యారేజ్లో మొదలైన ప్రాజెక్ట్ ఒక పెద్ద కంపెనీగా మారిపోయింది. యాపిల్ చాలా వేగంగా సక్సెస్ అయింది. కాని ఆ ప్రయాణం అనుకున్నంత సాఫీగా ఏమీ జరగలేదు. సరిగ్గా 1985లో కథలో ఒక ఊహించని ట్విస్టొచ్చింది. ఇప్పుడు కథలో అత్యంత కీలకమైన ఘట్టం. ఆలోచించండి, ఒక వ్యక్తి తను కష్టపడి కట్టుకున్న సొంత సామ్రాజ్యం నుంచే బయటకు గెంటేస్తే ఎలా ఉంటుంది? అవును, 1985లో స్టీవ్ జాబ్స్ని తనే స్థాపించిన యాపిల్ కంపెనీ నుంచే ఫైర్ చేశారు. ఇది ఆయన జీవితంలో ఒక చీకటి అధ్యాయమని చెప్పొచ్చు. జీవితంలో దేన్నైతే ప్రాణంగా భావించి కష్టపడి నిర్మించుకున్నామో దాన్నే కోల్పోతే పరిస్థితేంటి? చాలామందికి కథ ఇక్కడితోనే అయిపోతుంది. కాని జాబ్స్ విషయంలో మాత్రం ఇది ముగింపు కాదు, ఒక కొత్త అధ్యాయానికి నాంది పలికింది. అయ్యో, ఓడిపోయాను అని వెనక్కి తగ్గలేదు జాబ్స్. దానికి బదులుగా ఆ సమయాన్ని తన క్రియేటివిటీకి, కొత్త కొత్త ఆవిష్కరణలకు ఒక అవకాశంగా మలుచుకున్నాడు. అంటే ఓటమి మనల్ని ఎలా తీర్చిదిద్దగలదో చెప్పడానికి ఇదొక గొప్ప ఉదాహరణ. యాపిల్ నుంచి బయటకొచ్చేసిన తర్వాత జాబ్స్ ఖాళీగా కూర్చోలేదు. వెంటనే 2 కొత్త కంపెనీలు స్టార్ట్ చేశాడు. మొదటిది నెక్స్ట్. ఇది కంప్యూటింగ్ టెక్నాలజీలో అడ్వాన్స్డ్గా ఉండేది. ఇక రెండవది పిక్సార్. ఇది యానిమేషన్ ప్రపంచ రూపురేఖలనే మార్చేసింది. పిక్సార్ అయితే ఒక్క రేంజ్లో సక్సెస్ అయింది. టాయ్ స్టోరీ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో యానిమేషన్ ఇండస్ట్రీలోనే ఒక విప్లవాన్ని తీసుకొచ్చింది. దీన్ని బట్టి అందరికీ ఒకటర్థమైంది, జాబ్స్ విజన్, ఆయన టాలెంట్ కేవలం యాపిల్కు మాత్రమే పరిమితం కాదు అని. సరే, కథ ఇప్పుడు మళ్లీ మొదటికొస్తోంది. ఒక సర్కిల్లాగానమాట. ఏ కంపెనీ నుంచైతే జాబ్స్ని బయటికి పంపించారో అదే కంపెనీలోకి ఆయన ఎలా తిరిగి వచ్చారో చూద్దామా? జాబ్స్ లేని యాపిల్ దాదాపు పడిపోయే స్టేజ్కొచ్చేసింది. మరోవైపు జాబ్స్ తన అనుభవంతో మరింత మెరుగయ్యాడు. అప్పుడే ఒక కీలకమైన మలుపు. యాపిల్ కంపెనీ నెక్స్ట్ని కొనుగోలు చేసింది. దాంతోపాటు జాబ్స్ని కూడా తిరిగి ఆహ్వానించింది. చూడండి, ఇది కేవలం ఒక వ్యక్తి తిరిగి రావడం కాదు, ఒక కంపెనీ పునర్జన్మ. తిరిగి వచ్చిన జాబ్స్ ఒక్క క్షణం కూడా వృధా చేయలేదు. వెంటనే పని మొదలుపెట్టారు. ఆయన దగ్గర ఒక క్లియర్ స్ట్రాటజీ ఉంది. ఫస్ట్ ఐమాక్తో కంప్యూటర్ డిజైన్ను పూర్తిగా మార్చేశారు. తర్వాత ఐపాడ్తో మ్యూజిక్ ఇండస్ట్రీని షేక్ చేశారు. ఇక ఆ తర్వాత వచ్చింది ఐఫోన్. కమ్యూనికేషన్లో ఒక కొత్త విప్లవం. ఒకప్పుడు మూతపడిపోతుందనుకున్న కంపెనీ కేవలం ఒక వ్యక్తి విజన్ వల్ల చరిత్రలోనే గ్రేటెస్ట్ కంబ్యాక్ ఇచ్చింది. అంటే ఒక సంక్షోభాన్ని కూడా విజయంగా మార్చగల జాబ్స్ టాలెంట్కి ఇది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. సరే, ఈ అద్భుతమైన ప్రయాణం నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు? స్టీవ్ జాబ్స్ జీవితం మనకు చెప్పే ముఖ్యమైన పాఠాలేంటో ఇప్పుడు చూద్దాం. ఆకలితో ఉండండి, మూర్ఖంగా ఉండండి. ఇది జాబ్స్ చెప్పిన చాలా ఫేమస్ కోట్. దీనికి పైకి కనిపించే అర్థం ఒకటైతే దాని వెనుక చాలా లోతైన ఫిలాసఫీ ఉంది. సో, విభిన్నంగా ఆలోచించడమంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఎప్పుడు ఏదో ఒకటి నేర్చుకోవాలనే తపనతో ఉండటం. అందరూ వెళ్తున్న దారిలో కాకుండా సొంత దారిని వెతుక్కోవటం. అన్నింటికన్నా ముఖ్యంగా ఫెయిల్యూర్కి భయపడకపోవటం. ఇతరులకు ఎక్కడైతే అంతం కనిపిస్తోందో అక్కడ ఒక అవకాశాన్ని చూడటం. జాబ్స్ జీవితం మొత్తం
ఈ ఫిలాసఫీకి ఒక నిలువుట్టద్దం లాంటిది. సో ఫైనల్గా స్టీవ్ జాబ్స్ కథ నుంచి మనం నేర్చుకోవాల్సిన 3 ముఖ్యమైన విషయాలున్నాయి. నంబర్ 1, ఓటమి అనేది ఎండింగ్ కాదు, అదొక లెసన్. నంబర్ 2, మనల్ని ఎవ్వరు నమ్మకపోయినా మన విజన్ని మనం బలంగా నమ్మాలి. ఇక నంబర్ 3, ప్యాషన్కి పట్టుదల తోడైతే సక్సెస్ ఖాయం. ఈ కథ విన్నాక మన ముందు ఒక ప్రశ్న మిగిలిపోతుంది. మన జీవితంలో కావచ్చు, మనం చేసే పనిలో కావచ్చు, ఇతరులు ఒక సమస్యను చూస్తున్నప్పుడు మనం దాంట్లో ఒక అవకాశాన్ని ఎలా చూడగలం? మనం విభిన్నంగా ఆలోచించాల్సిన మార్గం వేది? ఒక్కసారి ఆలోచించండి.